హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ట్రిక్ అనేది ఉంది. ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా ఎవ్రీ మంత్ 150 రూపీస్ నుండి 450 రూపీస్ మధ్యలో డిస్కౌంట్ రూపంగా క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా చూడండి. ఈ ట్రిక్ ద్వారా మీకు మనీ ఏదైతే ఉంటుందో ఎవ్రీ మంత్ మీకు 150 నుండి 450 రూపీస్ మధ్యలో ఈజీగా మీకు సేవింగ్స్ పరంగా, డిస్కౌంట్ పరంగా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో. ఆ ట్రిక్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే నేను అక్కడి నుండి సాల్వ్ అనేది చేస్తాను. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ట్రిక్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ట్రిక్ అనేది మనకు పేటిఎం అనే అప్లికేషన్ నుండి మనకు రావడం అయితే జరిగింది. పేటిఎం అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సింపుల్గా లేటెస్ట్ వర్షన్గా అప్డేట్ చేసుకొని పేటిఎం అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి నేను ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీ దగ్గర వీసాకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ లేకపోతే డెబిట్ కార్డ్ అనేది ఉండవలసి ఉంటుంది. వీసాకి సంబంధించింది క్లాసిక్ కార్డ్ అన్నా ఉండని, లేకపోతే ప్లాటినం కార్డ్ అన్నా ఉండని. ఓవరాల్గా వీసాకి సంబంధించిన ఇక్కడ మీకు క్లాసిక్ కార్డు లేకపోతే ప్లాటినం కార్డ్ అనేది, అది కూడా డెబిట్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డ్ అనేది ఉండవలసి ఉంటుంది. రెండు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. చూడండి, మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉంటే అంత బెనిఫిట్ అనేది చెప్పవచ్చు. ఈ ట్రిక్ ద్వారా సింపుల్గా మీరు అందరు ఏం చేయాలంటే పేటిఎం అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు ఎవ్రీ మంత్ బిల్ పేమెంట్స్ కానీ, రీఛార్జెస్ కానీ వేరే వేరే అప్లికేషన్స్ నుండి కాకుండా నేను చెప్తున్నా చూడండి, పేటిఎం అప్లికేషన్ నుండి మీరు రీఛార్జెస్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు ఒక్కొక్క కార్డ్ నుండి ఇక్కడ మీకు సింపుల్గా చెప్తున్నా చూడండి, వీసా క్లాసిక్ కార్డ్ కనుక వచ్చినట్లయితే మాత్రం మీ దగ్గర ఈజీగా 150 రూపీస్ వరకు డిస్కౌంట్ రూపంగా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ అమౌంట్ అనేది మీకు సేవింగ్స్లోకి అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర వీసా ప్లాటినం కార్డ్ కనుక ఉన్నట్లయితే మాత్రం సింపుల్గా ఈ కార్డ్ నుండి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈజీగా మీకు 150 రూపీస్ వరకు ఎవ్రీ మంత్ డిస్కౌంట్ రూపంగా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో వీసాకి సంబంధించింది కానీ, లేకపోతే వీసా క్లాసిక్కి సంబంధించి, వీసా ప్లాటినంకి సంబంధించి క్రెడిట్ కార్డ్ ఏదన్నా ఉండండి, ఆ కార్డ్ నుండి కూడా మీకు ఎవ్రీ మంత్ ఈజీగా 150 రూపీస్ చొప్పున డిస్కౌంట్ రూపంగా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ అమౌంట్ అనేది మీకు సేవింగ్స్ రూపంగా క్యాష్ బ్యాక్ అనేది మీకు సేవ్ అవుతుంది. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ ద్వారా ఈజీగా మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ కానీ, 2000 రూపీస్ కానీ, 3000 రూపీస్ వరకు కానీ ఈజీగా మీరు బిల్ పేమెంట్స్ కానీ, ఫాస్టాగ్ రీఛార్జెస్ కానీ, లేకపోతే ఇక్కడ సింపుల్గా మనకు ఎలక్ట్రీషియన్ బిల్ పేమెంట్స్ కానీ, ఇంకా పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్ కానీ, బ్రాడ్కాస్ట్కి సంబంధించింది వైఫై బిల్స్ కానీ, ఈ విధంగా మీరు ఎవ్రీ మంత్ చేసుకుంటూ అయితే ఉంటారు. ఎవరైతే ఈ విధంగా మీరు రీఛార్జెస్ బిల్ పేమెంట్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, సింపుల్గా ఆ ట్రిక్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సింపుల్గా పేటిఎం అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే బిల్ పేమెంట్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ దాంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు కూడా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కంటిన్యూ చేసుకున్న తర్వాత ఎంతైతే నేను మొబైల్ రీఛార్జ్ బిల్ పేమెంట్ చేయాలి అనుకుంటున్నానో అంత దానికి సంబంధించిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకున్న వెంటనే అక్కడ మనకు అప్లై కూపన్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అప్లై ఆఫర్ కూపన్ అనేది సింపుల్గా దానిపైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ నేను సైట్కి స్క్రీన్ షాట్స్ అనేది పెడుతున్నా చూడండి. ఈ స్క్రీన్ షాట్ అనేది చూడండి. ఇందులో నుండి మీకు వీసా క్లాసిక్ కార్డ్ కానీ, లేకపోతే వీసా ప్లాటినం కార్డ్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్కి సంబంధించింది అందులో కూడా క్రెడిట్ కార్డ్ ఉండని, లేకపోతే డెబిట్ కార్డ్ అయినా ఉండని, ఓవరాల్గా మీరు ఇక్కడ వీసా ప్లాటినం కార్డ్ ఏదైతే ఉంటుందో అదన్నా తీసుకోండి, లేకపోతే క్లాసిక్ కార్డ్ అన్నది తీసుకోండి. ఆ కార్డ్ డీటెయిల్స్కి సంబంధించి ఏదైతే మీ దగ్గర కార్డు ఉందో ఆ దానికి సంబంధించింది అక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా మీకు 15% అనేది డిస్కౌంట్ రూపంగా వచ్చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది ఆ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు సింపుల్గా కార్డ్ డీటెయిల్స్ అనేది, కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో కార్డ్ నెంబర్, ఎక్స్పైర్ మంత్, సివివి నెంబర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకున్న వెంటనే అక్కడ నుండి మీరు ఈ ట్రిక్ ద్వారా ఈజీగా బిల్
పేమెంట్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు ఎవ్రీ బిల్ పేమెంట్కి మీకు అప్ టు 15% వరకు అంటే ఫ్లాట్గా మనకు 15% వరకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఎంతైతే ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటారో అందులో నుండి మీకు 15% డిస్కౌంట్ ఏదైతే ఉంటుందో ఇది మీకు క్యాష్ బ్యాక్ రూపంగా సేవింగ్స్ అనేది అవుతుంది. చూడండి ఈ ట్రిక్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలి అంటే మీరు ఏదైతే బిల్ పేమెంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ బిల్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ దగ్గర సింపుల్గా అక్కడ మనకు ఇక్కడ సైట్కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఇందులో నుండి మీ దగ్గర ఏదైతే కార్డ్ ఉంటుందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ నుండి ఆ కార్డ్ ద్వారా మీరు బిల్ పేమెంట్ అనేది చేయండి. ఆ విధంగా చేసుకోవడం ద్వారా మీకు 15% చొప్పున డిస్కౌంట్ రూపంగా ఈ అమౌంట్ అనేది సేవింగ్స్ అనేది అవుతుంది. ఇలా మీరు 1000 రూపీస్ బిల్ పేమెంట్ కనుక చేసినట్లయితే మాత్రం మంత్ మొత్తంలో ఈజీగా మీకు 150 రూపీస్ చొప్పున డిస్కౌంట్ వచ్చేస్తుంది. 1000 రూపీస్ బిల్ పేమెంట్ ఓన్లీ మీకు 850 రూపీస్లోనే అవుతుంది. చూడండి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు టోటల్గా 3000 రూపీస్ వరకు చేసుకున్నారనుకో వేరే వేరే కార్డ్స్ నుండి అదే వీసాకి సంబంధించి ప్లాటినం కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే ఇక్కడ క్లాసిక్ కార్డ్ కానీ ఏదైతే కార్డ్స్ ఉంటాయో డిఫరెంట్ కార్డ్స్ యూజ్ చేసుకొని ఈజీగా మీరు ఎవ్రీ మంత్ ఒక 3000 రూపీస్ వరకు బిల్ పేమెంట్ చేసుకున్నా కూడా ఈ ట్రిక్ ద్వారా ఈజీగా మీకు ప్రతి ఒక్కరికి 450 రూపీస్ వరకు డిస్కౌంట్ రూపంగా నాకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ 450 రూపీస్ అనేది సేవింగ్స్ రూపంగా కూడా వచ్చేస్తుంది. చూడండి ఈ ట్రిక్ ద్వారా ఈజీగా మనీని అయితే సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.